ఢిల్లీలో ఎన్సీఆర్ పరిధిలో విపరీతమైనటువంటి వాయు కాలుష్యం ఉండడం వల్ల అక్కడ ఎటువంటి టపాకాయలు అంటే క్రాకర్స్ కాల్చకూడదు, వాటిని వినియోగించకూడదని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది ఈ సంవత్సరం ఏప్రిల్లో. అయితే ఈ నెల 20వ తారీఖున దీపావళి పండుగ ఉంది కాబట్టి ఈ పండగకి కనీసం పిల్లలకైనా గ్రీన్ క్రాకర్స్ కాల్చే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలయ్యాయి. ఆ పిటిషన్ పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు అయితే కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు అయితే ఇచ్చింది. ఈ నెల 18వ తారీఖు నుంచి 21 వరకు ఈ 4 రోజులు ఒక అనుమతులతో కూడినటువంటి గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే ఉపయోగించుకోవాలి. అంటే మీరు పిల్లలతో కాల్పించాలి. ఇంకా అంతకు మించి ఏవి కూడా ఈ స్మగ్లింగ్ అయినటువంటి మిగతా టపాకాయలు ఉంటాయి కదా, అందులో విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉంటది. కాబట్టి అలాంటివి గనక కాల్చితే ఉపయోగిస్తే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలతో కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయంటూ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పిల్లల కోసమైనా సరే మేము ఇస్తున్నాం కాబట్టి పిల్లల సరదాని మేము పాడు చేయకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క పరిమితులు ఇస్తున్నాం కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాలంటూ సుప్రీంకోర్టు అయితే ఒక నోటీస్ విడుదల చేసింది. అంతేకాకుండా అధికారులకి ఎప్పటికప్పుడు వాయు కాలుష్యాన్ని ఈ 4 రోజులు కూడా చెక్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో AQI ఇప్పుడు 1000 దాటిపోయింది. ఒకానొక సందర్భంలో 1300 కూడా ఉంది. AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే మామూలుగా అయితే 100 లోపు ఉండాలి. 100 లోపు ఉంటే ఆ నగరం ప్రజలకి జీవించడానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి గాలి ఇస్తుందని, లేదా 200 లోపు ఉంటే కొంచెం ఎల్లోలోకి వస్తుంది అనమాట. 300 లోపు ఉంటే అది కొంచెం తీవ్రమైనటువంటి పరిస్థితి. ఇక 300 దాటితే మాత్రం అక్కడ మనుషులు బ్రతకడానికి అనువైనటువంటి గాలి కాదు అని నిర్ధారిస్తారు. అలాంటిది 1000, 1100, 1200, 1300 అంటే పరిస్థితి ఏంటి? అంటే ఎలాంటి కాలుష్యమైనటువంటి గాలిని పీలుస్తున్నారో అర్థం చేసుకోవాలి. అయితే సుప్రీంకోర్టుని మనం తప్పు పట్టలేము, అలాగే మనం కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. కాకపోతే ఈ కోర్టులు మిగతా వ్యవస్థలన్నీ ఒక హిందుత్వ పండుగ మీద మాత్రమే పడి ఏడుస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు లేదా మతాలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులు గెలిచినప్పుడు ఓడినప్పుడు ఆ ఏదేదో ప్రతి దానికి కూడా క్రాకర్స్ ఇచ్చేస్తుంటారు, ఉపయోగిస్తారు. మరి దాని గురించి ఎవడో మాట్లాడతారు. ఇక మిగతా పండుగలన్నింటికి కూడా ఆలుస్తారు. క్రికెట్ ఓడితే, క్రికెట్ గెలిస్తే మరి వీటికి కూడా కాలుస్తుంటారు. మరి దీని గురించి కూడా మాట్లాడాలి. మనం కేవలం హిందూ పండుగల్ని టార్గెట్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. కాకపోతే మనం కూడా దీన్ని అర్థం చేసుకొని మనం కూడా ఇందులో సహకారం అందించాలి.